మా బకాయిలు మేము అడిగితే మొన్న వాళ్ళు కాల్ఫర్ చేసి కమిటీని ఇగో ఇంతటితో సర్దుకోండి, ఆర్థిక భారం ఎక్కువైతుంది, గవర్నమెంట్ మనకి ఇచ్చే డబ్బులు ఇవ్వట్లేదు అనేది వారి వాయిస్. అదేవిధంగా 21 పే స్కేల్ మొన్న చేసినారు ఒక 3-4 నెలల క్రితం. దాని ఏరియర్స్ అయితే 2017 ఏరియర్స్ అయితే ఇట్లాంటి ఒక్కొక్క కార్మికునికి సుమారు 15 లక్షల వరకు రాగలుగుతాయి. 15 లక్షల్ని కష్టం చేసి వదులుకుంటారా? ఒక్కసారి విఘ్నులైన మీరు ఆలోచించండి. ఆ యాజమాన్యానికైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ కష్ట సొమ్ము మనకెందుకని మాకిస్తే మీ హ్యాపీగా పోతాం. ఒక్కవేళ ఈయన పక్షంలో మా ఓపికను మాత్రం పరీక్షించకండి. మీ ఎంతటికైనా తెగించి మేము ముక్కులోంచి మెడల్లోంచి మా డబ్బులు మేము వసూలు చేసుకుంటాం. అది మా ప్రతిజ్ఞ. ఈరోజు మీరు నౌకరు చేస్తానని విర్రవేగకండి. రేపుడు కూడా మీ పరిస్థితి ఇదే అయితే మీరు కూడా ఇదే విధంగా మీరు దేహి అని అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మీరు ఆలోచించి మా డబ్బులు మా బకాయిలు మొత్తం టోటల్లీ మా లెక్కలు చేసి ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇంకెంతమంది ప్రాణాలు పోయినా సరే మీరు నిరంతరం వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగం. మాకు ఇవ్వాలని మీరు కోరుకుంటారు.